హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీషియల్. ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఉల్లికారం కొంచెం వేసుకొని తినండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదు. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే పావు కేజీ దొండకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన ఏమైనా జిడ్డు ఉన్నా పోతున్నది. ఆ తర్వాత ఇలా సన్న దొండకాయలు తీసుకుంటే తొందరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నేనైతే రింగ్ లాగా కట్ చేసుకున్నా, మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఉల్లికారం కోసం 3 ఆనియన్స్ ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను వేయలేదు. ఆ తర్వాత కొన్నన్ని ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. బగారా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత 3 రెబ్బల ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు ఎల్లిపాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఉల్లిగడ్డలు కొంచెం తొందరగా మగ్గనీకి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కాడలతో సహా కొంచెం వేసుకున్నాను. ఈ కర్రీలో కొత్తిమీర, పుదీనా కాడలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఒక 50% నుంచి 80% వరకు ఇట్లా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. నెరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాము, మీరు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకున్నాక మనం ముందుగా కట్ పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం అంత ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 3 నుంచి 5 నిమిషాల లోపు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ధనియాలు అవి వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒకసారి దొండకాయలు చూడండి, ఇంకా ఉడకాలి. తొందరగా ఉడకడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సింగ్ బౌల్లో మనకు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకున్నాం, దాన్ని చూసుకొని వేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెరీ ఎక్కువ పేస్ట్ చేసుకోకండి, టేస్ట్ బాగోదు. ఆ తర్వాత ఒకసారి దొండకాయలు తీసి చూద్దాము. ఇలా మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు మంచిగా ఫ్రై అంతవరకు ఇలా చేస్తూ ఉండాలి. మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ కూడా ఈ దొండకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా 2-3 నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ముక్కలకి ఆ పేస్ట్ పట్టుకుంటుంది. ఈ పేస్ట్ మాడనివ్వకండి, టేస్ట్ బాగోదు. ఆ తర్వాత కారం, ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని, నాకు కొంచెం సాల్ట్ తగ్గిపోయింది, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసి చూసుకొని కలుపుకోవాలి. ఇలా 80-90% ఉడికే వరకు చూసుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, మీ ఇష్టం. చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. ఈ దొండకాయ కర్రీ మీరు 2 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చపాతీలోకి, అన్నంలోకి, రొట్టెలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు, మళ్ళీ చేసుకుంటారు.
నా వాయిస్ కొంచెం చేంజ్ అయిందండి. జలుబు అయింది బాగా. అందుకే కొంచెం చేంజ్ అయింది. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.